విసిరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆయన వెంట వచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జన సమీకరణకు అనుమతి లేదు అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో 1+4కే అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో హరీష్ రావు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన తర్వాత ఆయన వచ్చినటువంటి ఏకవాక్య తీర్మానంతో రాసుకొని వచ్చినటువంటి రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. సో ఈ సందర్భంగా మరొక మారు కూడా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు విసిరారు. నిజానికి ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి, ఆయన చెప్పేటువంటి మాటల్లో నిజాయితీ కనుక ఉన్నట్లయితే రాజీనామా లేఖను తీసుకొని అమరవీరుల స్తూపం వద్దకు రావాలి. నిజానికి ఎన్నికల సందర్భంలోనే అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు ఇచ్చారు, 420 అంశాలని అందులో పొందుపరిచారు. డిసెంబర్ 9నే అమలు చేస్తామని చెప్పారు. కానీ డిసెంబర్ 9 దాటి 120 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కేవలం 1-2 హామీలు మినహాయిస్తే ఏవి కూడా అమలు చేయలేదు. అది కూడా నేరుగా ప్రభుత్వం చెల్లించేటువంటి చెల్లింపులకు సంబంధించి ఏవి కూడా చేయలేదు. కార్పొరేషన్ల ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు లాంటివే తప్ప నేరుగా ప్రభుత్వం సాయం చేసేటువంటి హామీలు ఏవి కూడా చేయలేదు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలని డిసెంబర్ 9న అమలు చేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వము అమలు చేయనందుకు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. మరొక మారు నిజానికి ఆయనకు ఏమైనా అభ్యంతరం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడికి రాజీనామా లేఖతో తాను రావడానికి ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే సో ఆయన మనుషుల ద్వారానైనా పంపించవచ్చు ఇక్కడికి లేఖను, లేదంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా కానీ ఇంకా అతనికి సంబంధించినటువంటి ఎవరి ద్వారానైనా ఇక్కడికి పంపించవచ్చు. ఎందుకనంటే ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఒట్ల మీద కూడా తమకు నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదైనా పెద్ద మనిషి ముందు ఆ పెద్ద మనిషికి కనుక ఇచ్చేసినట్లయితే ఈ రాజీనామా లేఖలో ఒకవేళ అమలు చేసినట్లయితే ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు 15న రేవంత్ రెడ్డి ఆ హామీలను అమలు చేసినట్లయితే ఈ రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో ఇస్తే ఆ పెద్ద మనిషి స్పీకర్కు పంపిస్తారు, రాజీనామాను ఆమోదింపచేస్తారు. తాను ఒకవేళ అమలు చేసినట్లయితే తన రాజీనామా లేఖను ఆ పెద్ద మనిషి స్పీకర్కు పంపించి రాజీనామాను ఆమోదింపచేస్తారు. తనకైతే ప్రజల ప్రయోజనాల కంటే, ప్రజలకు జరిగేటువంటి మేళ్ల కంటే తనకు పదవి ఏమీ ముఖ్యం కాదు. సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలైతే తనకు చాలనేటువంటి మాటను హరీష్ రావు చెప్పారు. సో ఇప్పటికైనా తాను ఒట్టేసి చెప్తున్నటువంటి మాటలపైన ఏమాత్రం ముఖ్యమంత్రికి నిజాయితీ ఉన్నా కానీ రాజీనామా లేఖను పంపించాలి అనేటువంటి డిమాండ్ను చేస్తూ ఉన్నారు. సో తన మాటలపైన ఒక నమ్మకము, నిజాయితీ లేదు కాబట్టే ఈరోజు తాను చేసినటువంటి సవాల్ను స్వీకరించడం లేదు, రాజీనామాల లేఖతో ముందుకు రావడం లేదు అనేటువంటి మాటని హరీష్ రావు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పి రేవంత్ రెడ్డి తన మాటలకు నిలబడడం లేదు, ముందుకు రావడం లేదు అనేటువంటి మాటను చెప్పి ఇక్కడ జర్నలిస్టులకే తన రాజీనామా లేఖను అందజేసి ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. నిజానికి హరీష్ రావు ఇక్కడికి వస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇక్కడికి రావడానికి పోలీసులు అవకాశం ఇవ్వలేదు. దాంతో వారందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేశారు. కేవలము 4 ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి ఆయన ఇక్కడ నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు ఇస్తున్నటువంటి సవాల్ నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా ఒక రకంగా రేవంత్ రెడ్డి చేస్తాననే చెప్తున్నారు. అయినా ఇలా ముందస్తుగా ఇప్పుడు వచ్చి లేఖ ఇవ్వడంలో దీనిలో ఉన్న రాజకీయ కోణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ప్రయత్నంగా చూడొచ్చా దీన్ని? ఎస్, సరిగ్గా మీరు వేసినటువంటి ప్రశ్న మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ కరెక్ట్గా మీరు చెప్పినటువంటి పాయింటే ఏంటంటే 15 లోపు అమలు చేస్తామని ప్రభుత్వమే చెప్తా ఉంది. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. 15 లోపు మేము అమలు చేసి తీరుతామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా చేస్తే తాము రాజీనామా చేస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటువంటి మాటను కనుక ప్రశ్నించినట్లయితే వారు ఒకే సమాధానం చెప్తా ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 9వ తేదీన తాము అమలు చేస్తాము 6 గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు బాండ్లు రాసిచ్చారు.
ఆ రోజు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. కానీ డిసెంబర్ 9 ముగిసిపోయింది, 100 రోజుల పాలన దాటింది, 120 రోజులు కావస్తా ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా హామీలు అమలు చేయడం లేదు. సో ఈ నేపథ్యంలోనే తామకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలపైన విశ్వాసం లేదు. సో అందుకోసమే తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారి సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాము. నిజంగా ఆయనే దేవుని మీద ఒట్టే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాటల పట్ల తనకు విశ్వాసం ఉన్నట్లయితే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించడం కోసము ఇక్కడికి వచ్చి రాజీనామా లేఖను సమర్పించడానికి అభ్యంతరం ఏంటనేటువంటి ఎదురు ప్రశ్నల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మొత్తానికైతే ఇదైతే ఒక పొలిటికల్ హీటును రాజేయడం కోసము, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం కోసము, వారి మీదకి షిఫ్ట్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలుగానైతే మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈరోజు అయినటువంటి ఈ హై డ్రామా మీద మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన సవాళ్లు విసురుతా ఉన్నారు. రాజీనామా లేఖను దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండు, 15న తాము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యల మీద ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి మాటను, దానిపైన ఏ విధంగా స్పందిస్తారనేటువంటి విషయాన్ని మనము చూడాల్సి ఉంది. సో ఈ రోజు అయితే ఆయన దీనిపైన ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకేమో 2 లక్షల రుణమాఫీ మీదనే ఇద్దరు నేతల మధ్య ప్రతి సవాళ్లు జరిగాయి. 2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతాము ఆగస్టు 15 లోపు అనేటువంటి మాటను వీళ్ళు చెప్తా ఉన్నారు. దమ్ముంటే చేయమని వాళ్ళు అన్నారు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే 2 లక్షల రుణమాఫీతో పాటుగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేయండి, రాజీనామా లేఖను సమర్పిస్తామనేటువంటి మాటను అంటున్నారు. సో దీనిపైన రేవంత్ రెడ్డి రియాక్షన్ మాత్రము ఏ విధంగా ఉంటుంది అనేది